హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. అలాగే కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక గృహమున చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలని లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక విదేశాలలో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం పొందడం ఖాయమవుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక శుభవార్తలను కూడా అందుకుంటారు. రాజకీయ నాయకులకు కూడా పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆర్థిక ఇబ్బందులు తీరి ఈరోజు ఊపిరి పీల్చుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులు మీపై నమ్మకాన్ని ఉంచుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు, కళాకారులకు ఒత్తిడులు అనేవి తగ్గుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. మేషరాశి వారి ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.